డెంటిస్ట్ చాలా చవకగా అయిపోతుంది. బ్రిడ్జ్ చాలా ఫాస్ట్‌గా ట్రీట్మెంట్ అయిపోతుంది. మరి డాక్టర్స్ ఎందుకని ఇంప్లాంట్స్ రికమెండ్ చేస్తున్నారు? సో, నేను డాక్టర్ నిఖిత, కన్సల్టెంట్ పీరియాడాంటిస్ట్, ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ డెంచర్స్ గురించి చెప్తాను. డెంచర్స్ చాలా ఎక్కువ పళ్ళని ఒకేసారి రిప్లేస్ చేయవచ్చండి. మనకు ఎ శాస్త్రీయ చికిత్స అవసరం పడదు. సర్జరీ లాంటివేమి అవసరం పడకుండానే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పన్ను రిప్లేస్ చేసుకోవచ్చు. మొత్తం మోతాజులో పన్ను కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. అయితే దీనికున్న లోపాలేంటి అంటే, నములుతున్నప్పుడు జరగవచ్చు. ప్లస్ ఎక్కువ బ్యాడ్ బ్రీత్ అన్నది ఎక్కువుంటుంది. అండ్ మనకి టేస్ట్ కానీ, ఇంకా ఆహ్, అరుగుదల గానీ చాలా తక్కువగా ఉంటదనమాట డెంచర్స్‌తో కంపారిటివ్‌లీ అదర్ ఆప్షన్స్. సో, ఇప్పుడు నేను బ్రిడ్జెస్ గురించి చెప్తాను. సో, బ్రిడ్జెస్ గురించి చెప్పాలంటే, ఇంప్లాంట్స్ కంటే చాలా తక్కువ ధరలో అయిపోతాయండి. చాలా నేచురల్ లుక్ గూడా కనిపిస్తుంది. కానీ ఎప్పుడు రికమెండ్ చేస్తాము అంటే, పక్కన పళ్ళుకి కూడా మనకి బ్రిడ్జ్ వేయాలో, క్రౌన్ వేయాలో అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక దాని లోపాలేంటి అంటే, అనవసరంగా ఎదుటి పన్నుని, వెనక పన్నుని అరగదీసిన వాళ్ళమవుతాము. సో, దీని వలన ముందు పన్నుకి, వెనక పన్నుకి కూడా రూట్ కెనాల్స్ చేసి బ్రిడ్జ్ పెట్టాల్సుంటుంది. సో, ఒక టైమ్ తర్వాత ఒక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ తర్వాత మనకి ఎముక అన్నది అరుగుతది కదా లోపల. సో, అప్పుడు బ్రిడ్జ్ రీప్లేస్‌మెంట్స్ మళ్ళీ అవసరం పడొచ్చు. సో, ఇంప్లాంట్స్ గురించి ఫస్ట్ లోపాలు చెప్తానండి. సర్జరీ అవసరం ఉంటుంది. ఖర్చు కూడా ఎక్కువే అవుతది. ఆహ్, ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ నెలలే పట్టొచ్చు. కానీ ఇవన్నీ చేయడం వల్ల మీ పళ్ళు ఎక్కువ రోజులు నిలుస్తాయి. సో, దీనికున్న పాజిటివ్ సైడ్ ఏంటంటే, సో, లాంజిటివిటీ అనేది ఎక్కువుంటది. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ నేచురల్‌గా కనిపిస్తది. పళ్ళు మొలిచినట్టుగానే ఉంటది. బ్రిడ్జ్ లాగా ముందర పన్నుని, వెనక పన్నుని అరగదీయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే లాస్ ఉందో అక్కడే రిప్లేస్‌మెంట్ చేస్తది. ఇంప్లాంట్ అనేది మన నేచురల్ టీత్ లాగా లోపల ఉంటది. పైన క్రౌన్ ఫిక్స్ చేసుకుంటాం. సో, ఇదేంటంటే ఎక్కువ కాలం ఉంటూ ప్లస్ మనకి నేచురల్‌గా టేస్టు, తర్వాత అరుగుదల, తర్వాత బైట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో, మీకు డిఫరెన్స్ అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఒకవేళ డెంచర్స్ కానీ, బ్రిడ్జ్ కానీ, ఇంప్లాంట్ కానీ ప్రిఫర్ చేసుకుంటున్నప్పుడు మీకున్న బోన్ క్వాలిటీని బట్టి డాక్టర్ చూజ్ చేస్తారు. సో దట్ యూ కెన్ గో టు ఇంప్లాంట్స్ వెరీ హ్యాపీలీ. థాంక్ యూ.